సిటీలో వాటర్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. వానాకాలంలో నీటి కాలుష్యం మీద ఇంకింత ఎక్కువే. కాస్తంత అజాగ్రత్తగా ఉన్నామంటే చాలు, రోగాలు రాక తప్పదంటున్నారు డాక్టర్స్. వానకాలం వచ్చిందంటే చాలు సీజనల్ రోగాలు చుట్టుముట్టాడతాయి. వానల తడిచినా బయట ఫుడ్ తిన్నా ఎంబడే ఎఫెక్ట్ పడుతుంది. ఇక వాటర్ పొల్యూషన్ తోటి చాలా ఇబ్బందులు పడతారు జనం. వానాకాలంలో తాగే నీళ్లలో డ్రైనేజ్ వాటర్ ఎక్కువగా కలుస్తుంది. ఈ సీజన్లో మంచి నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన వాటర్ తాగితే వాంతులు, సైనస్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, లో బీపీ, డీహైడ్రేషన్, కిడ్నీ, లివర్ సమస్యలు కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు. ఈ సీజన్లో ఇట్లాంటి రోగాలతోటి వస్తున్న పేషెంట్లు కూడా పెరిగారని చెప్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఈ కాలంలో ప్రతి వాళ్ళు ఈ బయట స్ట్రీట్ ఫుడ్ మీద, చాట్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తినడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ వాటర్ కంటామినేషన్. దీని తద్వారా మన బాడీలోకి జర్మ్స్, బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి దీనివల్ల వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం, డీహైడ్రేషన్, బీపీ లో అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఈజ్ బయట స్ట్రీట్ ఫుడ్ అనేది మ్యాక్సిమం 100% రెయినీ సీజన్లో అవాయిడ్ చేయాలి. ఇక ఈ సీజన్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. స్కూళ్ల దగ్గర బయటి ఫుడ్ తింటారు. దీంతో వాటర్ కలుషితమైన ప్రమాదమేనంటున్నారు. ఇక బయట జ్యూస్లు పూర్తిగా తగ్గించాలంటున్నారు. వానలు తడిచినప్పుడు సరైన కేర్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు. ప్యూర్లీ వాటర్ బార్న్ డిసీజెస్ అంటే మనం జనరల్గా డయేరియాస్ అంటాం. డయేరియాస్లో కూడా చాలా రకాలుగా ఉంటాయండి. కలరా కానీ వేరే ఇప్పుడు బ్యాక్టీరియా రిలేటెడ్ డయేరియా కానీ ఉంటాయి. డయేరియా అంటే విరోచనాలు అవ్వడం. విరోచనాలు అనేవి కలరాలో ఏంటంటే బాగా ఎక్కువగా మినిమం 30 to 40 times నీళ్ళ విరోచనాలు అవ్వడము అవన్నీ ఉంటాయి. అదర్ దాన్ దట్ సీజనల్గా ఏదైనా బయట ఆహారము, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల కానీ లేదా కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో అప్సెట్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపులో నొప్పి రావడము, ఇవన్నీ ఇబ్బందులు రావచ్చండి. వాటర్ను బాగా కాగబెట్టి చల్లార్చిన నీటిని తాగాలని చెప్తున్నారు డాక్టర్లు. నీటి సరఫరాలో కూడా మనకి కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్రాగే నీటిని నీటిని కాచి చల్లార్చి వాడుకోవాలి. లేదా దానికి సరిపడిన ఫిల్టర్ అన్నా మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఏదర్ ఫిల్టర్ ఆర్ కాచి చల్లార్చిన నీళ్ళు. ఈ సీజన్లో ఆరోగ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా ఎంబడే కేర్కు తీసుకుపోవాలంటున్నారు డాక్టర్లు.